వెల్కమ్ టు V999 న్యూస్. V999 న్యూస్ ప్రతినిధి బొంగు విశ్వేశ్వరరావు. శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి గుడి పునర్నిర్మాణం కోసం కార్యాచరణ. విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 76వ వార్డ్ నడుపూరు గ్రామంలో శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి గుడి 1982లో నిర్మాణం జరిగింది. ఇప్పటికీ 43 సంవత్సరాలయ్యింది. అప్పట్లో గుడి నిర్మాణం చిన్నదిగా చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి భక్తులు పెరిగారు. అమ్మవారి పూజా విధానాలు, పండుగలు ఎక్కువగా జరపడంతో భక్తులకు అనుకూలంగా ఉండని నేపథ్యంలో ఈ యొక్క గుడి పెద్దగా నిర్మించాలని, అందరికీ అనుకూలంగా ఉండే విధంగా పురాతనంగా ఉన్న అమ్మవారి గుడిని పునర్నిర్మాణం చేయాలని గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. త్వరలోనే శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి నిర్మాణం పెద్ద నడుపూరులో చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత గ్రామాల ప్రజలు సాయ సహకారాలతో పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేపట్టాలని గ్రామ పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు పీతా వెంకటరమణ, ములంపాక కాయ అచ్చినాయుడు, సింహాద్రి అప్పలరాజు, గొంప రామారావు, సీరం రమణ, మాజీ కౌన్సిలర్ 18వ వార్డ్, పితాన పాత్రుడు, గుడి పూజారి, పీతా సన్యాసి, గుడి పూజారి, పితన భాస్కర్రావు, పీత నాగరాజు, నరవ శ్రీనివాసరావు, గొంప నాగేశ్వరరావు, మేడిశెట్టి శ్రీనివాస్, ఎలమంచిలి పెంటయ్య, అప్పికొండ శివ, అలాగే నడుపూరు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నడుపూరు గ్రామంలో నమస్కారం అండి. ఈ యొక్క గుడి నిర్మాణం కొరకు గత పెద్దలు అందరూ ఎవరూ కూడా మనకి సరైన ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి ఏం చేస్తున్నారు కానీ మనకి ఏ ఒక్క నాయకుడికి కానీ ఏ ఒక్క పులి సభ్యుడికి కానీ చెప్పట్లేదు. అందువల్ల ఏంటంటే గ్రామానికి ఒక ఇద్దరు చొప్పున, అలా పొలానికి ఒక ఇద్దరు చొప్పున తీసుకొని గుడి నిర్మాణ నిమిత్తం నిజాయితీగా ఇంట్రెస్ట్గా పనిచేద్దామనే ఉద్దేశంతో మనకి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. స్టార్టింగ్ మీటింగ్ జరిగింది. తదుపరి ఇంకొక మీటింగ్ నెక్స్ట్ మీటింగ్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి గ్రామ పెద్దలందరికీ నేను వినియోగించుకుంటాను. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ముందుగా నా నమస్కారాలు. మాకంటే ఏదో కొంత వైసీపీ నిమిత్తం యూత్ని ఉత్తేజపరిచి కమిటీ వేసి మరి గ్రామ అభివృద్ధి కోసం అందరూ పాటుపడితే రేపు మన ప్రజలు గ్రామాలు కూడా మన పడితలమ్మ పెట్టుకుంటూ ఉన్నారు. మన ఊరు గ్రామం పడితలమ్మ పరువు తీయకుండా మరి గ్రామం ప్రజలందరూ వచ్చి దీన్ని ఉత్సాహంగా పాల్గొని ఎవరికి తోసింది వాళ్ళు ఇచ్చి గుడి నిర్మాణం కొరకు మరి పీతరమణ, రామారావు, భాస్కరరావు అందరు పొరులందరూ యూత్ అంతా ముందుకు వస్తున్నారు. ఇది సక్రమంగా చేయాలి, చేసి ఇది నిరంతరంగా పడితలం అభివృద్ధి చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. దయచేసి అందరూ గ్రామ ప్రజలు సహకరిస్తే కదండి ఏ పనులు అవుతుంది. ఎవరో ఒకరి మీద అవుతుందా కమిటీ లేకుండా బట్టి చాలా తప్పది. కమిటీ వేయాలి, అన్ని కులాలను కలుపుకోవాలి. మన గ్రామం పండగ, మన గ్రామదారు పండగ అనేది ఎంతో గౌరవంగా చేస్తున్నాం 9 రోజులు. మరి దయచేసి ఇలా తప్పుడు సలహాలు తీసుకోకుండా మంచి కార్యక్రమం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో మరి చేస్తారు.